అందరికీ నమస్కారం అండి. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరాం. శ్రీ మాత్రే నమః. మే నెల 28వ తారీఖు 2024 సంవత్సరం మంగళవారం నాడు ధనుసు రాశి దినఫలితాల గురించి తెలుసుకుందామండి. ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ధనుసు రాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి మూలా నక్షత్రం 1, 2, 3, 4 పదములు, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పదములు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదము ఉంటాయి. ముందుగా నేటి పంచాంగం మే నెల తేదీ 28వ తేదీ సంవత్సరం 2024 సంవత్సరం తేదీ పంచమి నక్షత్రం ఉత్తరాషాఢ కరణం తైతులాఘర పక్షం కృష్ణపక్షం యోగం బ్రహ్మ రోజు మంగళవారం జన్మరాశి మకర రాశి అభిజిత్ కాలం వచ్చి ఉదయం 11:50 నుండి 12:46 వరకు ఉంటుంది. దుర్ముహూర్తం ఉదయం 8:10 నుండి 9:05 వరకు ఉంటుంది. రాహుకాలం మధ్యాహ్నం 3:45 నుండి 5:29 వరకు ఉంటుంది. యమగండం ఉదయం 8:51 నుండి 10:34 వరకు ఉంటుంది. ఈ రోజు దిశాశూల ఉత్తరం అనగా ఉత్తరం వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం. ధనుసు రాశి వారికి మంగళవారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలేంటో ఇప్పుడు మనం చూద్దాం. ధనుసు రాశి వారికి మంగళవారం నాడు పనిచేసే చోట సీనియర్ల నుండి ఒత్తిడి మరియు ఇంట్లో పట్టించుకోనితనం మీకు కొంతవరకు ఒత్తిడిని కలిగించవచ్చును. అది మీకు చిరాకును తెప్పించి డిస్టర్బ్ చేసి పని మీద ఏకాగ్రత లేకుండా చేయవచ్చును. దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం స్టాక్ మరియు మ్యూచువల్ ఫండ్లలో మదుపు చేయాలి. మీ పిల్లలతో చక్కని అనుబంధాన్ని ప్రోత్సహించండి. గతాన్ని వెనుకకు నెట్టి ఉజ్వలమైన సంతోషదాయకమైన కాలాన్ని ముందరున్నదని ఎదురు చూడండి. మీ శ్రమ ఫలిస్తుంది. మీ లవర్కి ఏం చేయాలో నిర్దేశిస్తుంటే ఆమెతో చాలా సమస్య వస్తుంది. ఈరోజు కార్యాలయాల్లో మీ యొక్క శక్తి సామర్థ్యాలు తక్కువగా ఉంటాయి. దీనికి కుటుంబ సమస్యలు కారణం అవుతాయి. వ్యాపారస్తులు వారి భాగస్వాముల పట్ల జాగ్రత్తగా వ్యవహరించాలి. వారు మీకు హాని తలపెట్టవచ్చు. ఈరోజు మీ చేతుల్లో ఖాళీ సమయం చాలా ఉంటుంది. మీరు దానిని ధ్యానం చేయడానికి ఉపయోగిస్తారు. దీనివల్ల మీరు మానసిక ప్రశాంతతను పొందుతారు. ఈరోజు మీరు మీ జీవిత భాగస్వామి మంచి ఆహారం డ్రింక్స్తో ఎంజాయ్ చేస్తే మీ ఆరోగ్యం పాడు కాగలదు. జాగ్రత్త. ధనుసు రాశి వారికి మంగళవారం నాడు ఆరోగ్యం సంపద కుటుంబం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి. ధనుసు రాశి వారికి మంగళవారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి 8. పరిహారం వచ్చి ఎరుపు లేదా మెరూన్ రంగు గాజు సీసాలో నీటిని నిల్వ చేసి సూర్యకిరణాలు గ్రహించేలా చేయండి. మీ స్నానపు నీటిలో ఈ నీటిని కలపాలి మరియు క్రియాశీల వృత్తి జీవితం కోసం స్నానం చేయాలి. ధన్యవాదాలండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.